మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రముఖ సంగీత విద్వాంసులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఇక లేరనేటువంటి వార్త వినగానే ప్రముఖులందరూ కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మల్లాది బ్రదర్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. స్వామి, ఎలా చూస్తారు ఆయన లేనటువంటి లోటు? ముఖ్యంగా శ్రీవారిని అదే రకంగానే భక్తులకి తన పాటలతో దగ్గర చేసినటువంటి వ్యక్తి బాలకృష్ణ ప్రసాద్ గారనే చెప్పాలి. అదే రకంగానే అన్నమయ్యను కూడా ఆయన చాలా వరకు కూడా కీర్తన రచించారు. సో ప్రస్తుతం ఆయన లేనటువంటి లోటు ఎలా చూస్తారు? మాకు అన్నయ్య గారు, పెద్దన్నయ్య గారు బాలకృష్ణ ప్రసాద్ గారు, ఆయన లేని లోటు మాకు పెద్ద షాకింగ్గా ఉంది. నిన్న విషయం తెలిసిన వెంటనే అందరం తీవ్ర దిగ్భ్రాంతిగా ఉండి, మా మనసులో ఎలా ఉందంటే ఆయనతో రోజు నిత్యం పొద్దున సాయంత్రం మాట్లాడకపోయినా ఆయన సంగీత సేవ అన్నమాచారికి వెంకటేశ్వర స్వామికి చేసిన సేవ ఇంత అంత కాదు. ఆంధ్రదేశం అంతా ప్రతి చోట రామాలయం ఎలా ఉంటుందో ఆంధ్రదేశం అంతా ప్రతి ఇంట్లో ఆయన గొంతు అలా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అన్నమాచార కీర్తనలకి ఆయనకంటూ ఒక ఒరవడి సృష్టించుకుని అందరినీ సంగీతంతో రంజింపజేసే ఒక అద్భుతమైన శక్తి ఆయన గొంతులో ఉంది. ఆ గొంతులో ఒక మాధుర్యం ఎలాంటిదంటే అది కర్ణాటక సంగీతానికి, శుద్ధ కర్ణాటక సంగీతానికి వీలుగా ఉండేది, కాస్త లలిత సంగీతానికి వీలుగా ఉండే గొంతు. అది అందరి వల్ల అవ్వదు. ఎంతెంత పాడాలో అంతంత పాడి ఆయా రచనకి సంపూర్ణమైన న్యాయం చేకూర్చి అన్నమాచార్య కీర్తనకి మాత్రం ఆయన స్వరపరిస్తే అన్నమాచార్య మహా సంతోషించేవాడని నేను నిర్ద్వంద్వంగా చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే, మాకు అన్నయ్య గారికి, ప్రసాద్ గారికి అనుబంధం ఎలాంటిదంటే, మా గురువుగారైన సంగీత కళానిధి శ్రీ నేదురు కృష్ణమూర్తి గారి వారి దగ్గర ఆయన అన్నమాచార్య ప్రాజెక్ట్ తరఫున మొట్టమొదటి స్కాలర్షిప్ నేర్చుకోవడంలో వీరు, అలాగే వారితో పాటు శోభరాజు గారు కలిసి నేర్చుకున్నారు చాలా కాలం క్రితం, 80లో అనుకుంటా. అప్పుడు ప్రారంభించిన సంగీతం ఆయనకి అన్నమాచార్య కీర్తనలే ఎక్కువ నేర్పించారు మా గురువు గారు. వాటితో పాటు త్యాగరాజ కీర్తనలు, తదితర వాగ్గేయకార రచనలు చెప్పడం. ఇన్ని కీర్తనలు నేర్చుకోవడం ద్వారా వారికి కలిగిన జ్ఞానం ఎలాంటిదంటే, స్వరపరిచే జ్ఞానం ఆయనకి అబ్బింది. అన్నమాచార్య కీర్తనలు స్వరపరచడం అనే ఒక యజ్ఞం అప్పుడే ప్రారంభమైంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చేత కొన్ని కీర్తనలు పాడించడం, తర్వాత మా గురువుగారికి స్వరపరిచిన చాలా కీర్తనలు ప్రచారంలోకి రావడం, ఆ తర్వాత ఎక్కువ సంఖ్యలో అన్నమాచార్య కీర్తనలు చేసిన ఘనుడు ఎవరంటే బాలకృష్ణ ప్రసాద్ గారే. ఇందాక చెప్పినట్టుగా కొత్త కొత్త రాగాల్లో, కొత్త కొత్త ఒరవడిల్లో ఆయన స్వరపరిచిన కీర్తనలు ఎప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంటాయి. మేము కొన్ని పాడగలిగాం, ఇంకా ఎక్కువ హనుమంతుడి మీద కీర్తనలు వారు రచించారు, స్వరపరిచారు, చాలా రచించారు కూడా. అవి కూడా మాకు నేర్చుకోవాలని మా చేత పాడించాలని ఆయనకి ఎప్పుడు తపన ఉండేది. మేము తప్పనిసరిగా పాడతాం. ఏది తుద దీనికేది మొదలు పావుకొని కనయ బరగ జీవునికి ఏది తుద అని ఒక కీర్తన చేస్తే కళ నీళ్ళు వచ్చాయి. ఏంటండి రాగం ఇది అని, గోర కళ్యాణి అని అప్పుడు చెప్పారు. సరి మదని జనిద మరి ఆ రాగం హిందుస్థానీ రాగంలో బాగా పాడతారు. దానికి కేర్ ఆఫ్ అడ్రస్ కర్ణాటక సంగీతం వైపు ఎవరు చేయలే, ఈయన ఒక్కరే ప్రథమం. అందులో నేను అలాంటి రాగాలు ఎందుకుని ప్రజల్లోకి, అంటే సంగీతంలో ఎక్కువ అభిలాష లేని వాళ్ళకు కూడా ఆ సంగీతాన్ని అలా ఇంట్రావినస్ లాగా ఆయన ఎక్కించేశారు. అది గొప్ప విషయం. ఆంధ్రదేశంలో ఎంత సంగీతం కావాలో, ఎంత సంగీతం వింటారో ఆయన గ్రహించి అదొక దీక్షగా పూని అన్ని కీర్తనలు ఇంచుమించు 600-700 పైన
స్వరపరచడం బహుశా వారికే తగ్గింది, వారికి దక్కడం. మా గురు పరంపరలో అందరూ కలిసి ఇంచుమించు 1100 కీర్తనలు చేశారు. అందులో ఎక్కువ భాగం వీరిదే. పెద్ద గురుగారు శ్రీపాద పినాకపాణి గారు, అలాగే నేదునూరి కృష్ణమూర్తి గారు మా గురుగారు, అలాగే ప్రసాద్ గారు, వీళ్ళందరూ స్వరపరచడం వల్ల కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఉండే ఆ మెళకువలు, అందులో ఉండే ఆ భావాన్ని వ్యక్తీకరించడానికి అన్నమాచార్య ఒక వారధిగా నిలిచి అందరి మనసుల్లోనూ ఆయన చిరస్థాయిగా, ఆయన కీర్తనలు, ఆయన సంగీత సేవ చిరస్థాయిగా మా అందరి గుండెల్లో ఉంటుంది. అంతేకాకుండా స్వామివారికి ఆయన నాద విద్య సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి నిత్యం వింటూ ఉంటారు. ఆయన ఆచంద్ర తారార్కం, ఆయన కీర్తి, ఆయన గళం, ఆయన సంగీత సేవ ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. అందులో ఏమీ సందేహం లేదు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆయనకి ఎంతోమంది శిష్యులు, ఏకలవ్య శిష్యులు ప్రపంచం అంతా. మేము ఏ ఊరు వెళ్ళినా వారి కీర్తనలు అందరిళ్లలోనూ మేము విన్న సందర్భాలు ఉన్నాయి. ప్రపంచం అంతా కొంచెం మిడిమిడి జ్ఞానంతో ఉండేవాళ్ళు కూడా వారి పాటలు చక్కగా పొందుగా నేర్చుకుని వారి ఇంట్లో దేవుడి దగ్గర పాడుకునే వీలుగా కూడా ఆయన స్వరపరిచిన కీర్తనలు ఉన్నాయి. దీనికి అందరికీ ఇలాంటి సందర్భం వస్తుందని నేను ఊహించలేదు. అందులో వారికి నేను ఈ మధ్య వారం 10 రోజుల క్రితమే నాన్నగారి ఫొటోస్ ఏవో కావాలంటే వాయిస్ మెసేజ్ పెట్టారు. ఆ ఫొటోస్ అన్నీ పంపించాను. వారు ఆయన మెత్తటి వాయిస్ ఆయన. ఆ వాయిస్లో కామక్రోధ లోభ మోహాలు అవి ఏమి కనిపించవు. అలా ఆయనకి తెలిసింది ఏమిటి, అలా మృదువుగా మాట్లాడడం, మృదువుగా పాడడం. ఆ మృదువుగా పాడడం అనేది అందరి వల్ల అవదండి. సాహిత్యం, అందులో అన్నమాచార్య సంకీర్తనలు చాలా ఉత్కృష్టమైన సాహిత్యంను పాడడం అంత తేలికైతే కాదు మనకు అనిపిస్తుంది. ఆ పద విభజన, ఎందుకంటే తెలుగు మనకు తెలిసిన తెలుగు కాదు కదా, 300 ఏళ్ల క్రితం తెలుగు. ఆ తెలుగు ఎలా విభజించాలో, ఎలా పద విభేదం విచ్ఛేదం చేయాలో ఎవరికి తెలిసేది కాదు. అలాంటిది ఆయనకి అలవోకగా ఆ ట్యూన్ చూసిన వెంటనే ఎక్కడ కామాలు పెట్టాలి, ఎక్కడ క్వశ్చన్ మార్కు, ఎక్కడ ఎక్స్క్లమేటరీ మార్కు అనేది హాయిగా వెంటనే తెలిసిపోయేది ఆయనకి. అది కేవలం నంద అంశకదారుడు ఎవరంటే మన అన్నమాచార్యలాగా అన్నమాచార్య అంశం అందులో బాలకృష్ణ ప్రసాద్ గారు అనే దాంట్లో సందేహం ఏమీ లేదు. వారికి మా నివాళులు అర్పించుకుంటున్నాం. వారిని మేము నిత్యం తలుచుకుంటాం. వారి ఆశీస్సులు అందరికీ, వారి శిష్యులకి, అభిమానులకి, మాలాంటి శ్రేయోభిలాషులకి, మా గురువుగారి శిష్యులుగా మేము ఇక్కడి నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈ సంగీతం అంటే బాలకృష్ణ ప్రసాద్ గారిని చెప్పాము, లలిత కళలు, వీటన్నిటిపైన కూడా ఆయన అవలీలగా పాడేటువంటి వ్యక్తి. సో ఆ గౌరవాలు లభించాయి. మరింతగా అతన్ని గుర్తించాలంటే ఏ రకమైనటువంటి గుర్తింపు? బాలకృష్ణ ప్రసాద్ గారు మా గురువు గారి దగ్గర ఇక్కడ స్కాలర్షిప్ స్టూడెంట్గా నేర్చుకున్నప్పుడు మా గురుగారే ఫస్ట్ గుర్తించారు. గురుగారు గుర్తించారు బాలకృష్ణ ప్రసాద్ని. ఆయన చేసిన అన్నమాచార్య కీర్తనలు పాడాలంటే తగిన వాయిస్ ఏమిటి అనేది గుర్తించి ముందు బాలకృష్ణ ప్రసాద్ గారిని, ముందు శోభారాజు గారిని ఆ స్కాలర్షిప్కి తీసుకున్నారు. కొన్నాళ్ళ తర్వాత బాలకృష్ణ ప్రసాద్ గారు కూడా నేర్చుకున్నారు. పినాకపాణి గారు సంగీతము అభ్యసించింది నేదునూరు గారు సాక్షాత్తుగా. తర్వాత గురుగారు ఇక్కడ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు వారే నేదునూరి కృష్ణమూర్తి గారు. అది చూపించండి ఒకసారి. ఆయన నేదునూరి కృష్ణమూర్తి గారు మా గురువు గారు. ఆ ఎడమవైపు ఉన్నది శ్రీపాద పినాకపాణి గారు, కుడివైపు ఉన్నది ఓలేటి వెంకటేశ్వర్లు గారు. వీళ్ళందరి సంగీతం కూడా ఆయన విన్నారు. విని ఆయనకంటే బాలమురళి గారి సంగీతం కూడా చాలా ఇష్టం ఆయనకి. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టుగా ఆ మార్ధవం అనేది సంగీతమే వరం. సంగీతాన్ని పైగా ఎవరికి వాళ్ళు అనుష్ఠానం చేసుకుని సాధన చేస్తే లభించే సంగీత విద్య లక్షల్లో ఒకడికి వస్తుంది. రాగజ్ఞానం, స్వరజ్ఞానం, తాళజ్ఞానం ఇవన్నీ కూడా సీతావర సంగీత జ్ఞానము ధాత వ్రాయవలరా అన్నారు త్యాగరాజస్వామి. త్యాగరాజస్వామి అంటే మాట గుర్తొస్తుంది. ఒక సందర్భంలో ఆయన చెప్పారు, త్యాగరాజస్వామి రుణం మనం తీర్చుకోలేము రా అనే అంత చనువుగా మాట్లాడేవారు. చిన్నపిల్లలు కదా ఆయన ముందు. ఆయనకి మనం చర్మం ఒలిచినా కూడా ఆయన రుణం మనం తీర్చుకోలేమని చెప్పేవారు. అంతటి రెవరెన్స్ వాగ్గేయకారులు అంటే. సరే, ఆయన శైలి గురించి లోకం అంతా కూడా మెచ్చుకుంది. ఎందుకు మెచ్చుకుంది అంటే దీంట్లో
సంగీతంలో శాస్త్రము, కళ అని ఉన్నాయి. కళ అందరికీ ఉపయోగిస్తుంది. ఆ కళని ఎలా రీచ్ చేయాలి, జనానికి ఎలా అందించాలనే భావన, ఒక స్టడీ ఉంటుంది. ఒక కీర్తనకి ఎంత సంగీతం పెట్టాలి, సంగీతం అనేది శాస్త్రం కదా, శాస్త్రాన్ని తగుమాత్రంగా తీసుకొస్తే కొంచెం కళ అవుతుంది. శాస్త్రం అనేది అనంత సాగరం లాంటిది. దాంట్లోంచి కళ అనే కొంచెం అంశం తీసుకుని దాన్ని చిన్న చిన్న ట్యూన్లుగా మలిస్తే సామాన్య శ్రోతలు కూడా అందుతుంది అనే ఒక రీసెర్చ్ చేశారు ఆయన. అంటే ఆయన వాయిస్కి ఉండే లిమిటేషన్స్, ఆయన జ్ఞానానికి ఎంత జ్ఞానం చూశారు, బట్ నా వాయిస్లో ఎంత పలుకుతుంది అనేది కూడా ఆయనకు తెలుసు. అది మెటిక్యులస్గా ఆయన వాయిస్ని ఆయన ఎగ్జామిన్ చేసుకుని ఇంత సంగీతం పెట్టాలా లేకపోతే తగ్గించవచ్చా అనేది ఆయన రీసెర్చ్ చేసి బాగా ఆలోచించి ఒక పరిశోధన చేసిన సంగీత విద్వాంసుడు. క్యాజువల్గా చేయలేదు ఏ పాట కూడా. ఆయన నొటేషన్ రాసినా అంత స్ట్రిక్ట్గా రాసేవారు, అలా పాడేవారు. ఒక ఎక్స్ట్రా సంగతి ఉన్నా కూడా నచ్చేది కాదు ఆయనకి. సో సంగీతపరంగా అది. ఇప్పుడు త్యాగరాజ స్వామి కీర్తనలు పాడుకుని మనం తరతరాలు ఎలా ఆనందిస్తున్నామో, తరిస్తున్నామో, లౌకికంగా ఎలా దాన్ని వినియోగించుకుంటున్నామో, అన్నమాచార్య కీర్తనలకి ఆయన రెడీమేడ్ ప్రోడక్ట్ పెట్టేశారు ఆయన. ఇప్పుడు ఆయన పాటలే కొన్ని తరాల పాటు ఆయన ట్యూన్స్ పాడగలిగితే చాలు. ఎన్నో సంవత్సరాలు ఇంకా వచ్చేవాళ్ళు, పుట్టబోయేవాళ్ళు అందరూ కూడా ఇంకా అన్నమాచార్య కీర్తనలు అంటే సంగీత జ్ఞానం ఒక లిమిటెడ్ శాస్త్రం అంత లేని సంగీతం ఉంటుంది కదా. ఇప్పుడు తెరు జవరాల తిత్తి అనేవి పెద్ద, దీనికి రాగం ఏమిటి అనక్కర్లేదు, ఏ తాళం అనక్కర్లేదు, అందరికీ ఇమీడియట్గా ఒక మెలోడీ ట్యూన్ వెళ్ళిపోతుంటుంది. ఒక క్యాచీ ఆ క్యాచీ ట్యూన్స్ బాగా, ఆ ట్యూన్ బాగుందే అనిపించేలాగా హాంటింగ్ ట్యూన్స్ బాగా చేశారు ఆయన. సో ఇదంతా ఒక పరిశీలనతోనూ ఒక నిశితమైన దృష్టి ఉంటే జరిగే ఒక ప్రక్రియ ఒక విద్వాంసుడికి. బాలకృష్ణ ప్రసాద్ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మల్లాది సోదరులు కూడా పంచుకున్నారు. ఆయనతో ఎలా మెలిగారు, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి అంశాలు కూడా వాళ్ళు గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది.